నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇలా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీల అనైతిక పొత్తు మల్లోపారి బయటపడ్డది. ఉత్తర తెలంగాణలో పలు మున్సిపాలిటీలలో ఇరు పార్టీలు పరస్పర మద్దతుతోటి పోటీకి దిగినాయి. బీజేపీ గెలవలేని చోట బీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ గెలవలేని చోట బీజేపీకి పరస్పరం మద్దతు ప్రకటించనున్నాయి. నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాలు కురిపించిండు. దాదాపు 800 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, హాస్టళ్లు, నూతన భవనాల పనులు ప్రారంభించారు. అంతేకాకుండా పొదుపు సంఘాలకు 200 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందించిండు. తాము చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటేయాలని ఓటర్లకు పిలుపునిచ్చిండు. కొత్తగా వాహనాలు కొనేటోళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో వాహనం కొనాలంటే ఇప్పటివరకు 2% పన్ను అదనంగా కట్టాల్సి వచ్చేది. తాజాగా ఆ పన్నును రద్దు చేస్తా ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా దాదాపు 7 లక్షల మందికి భారం తగ్గనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలల్లా సానుకూలత కనిపిస్తుండటంతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ జోష్ నెలకొంది. పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం సీట్లు సాధిస్తామని క్యాడర్ ధీమాగున్నది. వరుస స్కామ్లు, కుంపట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ కు కొత్త ఇబ్బంది ఎదురైంది. కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లనే కేటీఆర్ కు వ్యతిరేకత వచ్చింది. ప్రచారానికి పోయిన కేటీఆర్ ను సిరిసిల్లకి ఏం చేసినామని ఓటర్లు నిలదీసుడుతోటి మధ్యలోనే వెనకకు మారిండు కేసీఆర్. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. శనార్థులు.